సార్ పప్పలోడని పిలవకండి సార్, అదోలా ఉంది. పప్పలోడని పిలిస్తే తప్పేందిరా పప్పలోడా? ఏయ్, అన్న పెళ్లికి ఎంత ఖర్చైనా పర్వాలే, అందరికీ అన్ని రకాల పప్పలు పిండి వంటలు తయారు చేసి బాగా పెట్టాలా. ఈ 4 దినాలు కత్తులు బాంబులు పక్కన పెట్టి పూలగతులు పట్టుకోండి. డెకరేషన్ అద్దరిపోవాలా. ఎవడి సమాధికి? అబ్బో, ఏమి చమత్కారాలమ్మి. వచ్చే వారమే నీకు మా అబ్బకి పెళ్లి. పెళ్లి వచ్చే వారమే, కానీ నాకు మీ వాడికి కాదు, నాకు నా వాడికి. నీవాడా? ఎవడేవాడు? నా లవర్. వాడొస్తాడు. నువ్వు చూస్తుండగానే నీ కళ్ళ ముందే నువ్వు పెట్టిన ముహూర్తానికే నా మెళ్ళో తాళి కడతాడు. ఈడకొచ్చి నేను చూస్తుండగా నిన్ను పెళ్లి చేసుకుంటాడా? భలే చెప్తాను. ఎవడైనా అడ్డొస్తే అడ్డంగా నరికి మరీ చేసుకుంటాడు. అంటే ఏంటి? నీ లవర్ వచ్చి అన్నని కొట్టి నిన్ను పెళ్లి చేసుకుంటాడా? రమ్మనమ్మగాడిని, ఎవరి దమ్మెంతుందో తేల్చుకుందాం. వాడొచ్చాడంటే వీళ్ళందరికీ తీన్ మరే. అవచా, ఇక్కడున్న వాళ్ళంతా గాజులు దొడుకుని ఉన్నారు. మరి ఆడు రావడం కాదు, ఆడెక్కడున్నా వేటాడి మరీ చంపేస్తాడు మా అన్న. అంతే కదన్నా? ఆ బచ్చాగాడి కోసం నేనెతకడమేంద్రా? చూసావా నా లవర్ అంటే ఎంత భయమో? భయమా? నాకా? నీకే. శేఖర్ చెప్పినట్టు వాడెక్కడున్నా వెతికి అదే నీ ముందుకు తీసుకొచ్చి సూపరన్నా వాడిని నరికి నీ మెళ్ళో తాళి కడతా. కేకో కేక. వీరప్రతాప్ రెడ్డికే, విపి అన్నకే, సీమ విపి, విపి అన్నకే, సీమ విపి, విపి అన్నకే. ఆడిని పట్టుకోవాలంటే హైదరాబాద్ గురునానక్ కాలేజ్కి వెళ్ళాలి. వాడు ఆడనే ఉంటాడని నీకెట్లా తెలుసు లాయరు? అదే లా అంటే. అమ్మాయి ఏ కాలేజ్ లో చదువుతుందో ఖచ్చితంగా వాడు కూడా అదే కాలేజ్ లో ఉంటాడు. రేయ్, నలుగురు వెళ్లి వాడిని లాక్కురండ్రా. నలుగురు ఒకే గుద్దుకు చచ్చిపోతారు. నువ్వు వేటాడేది పులిని. వాడు పులి అని నీకెట్లా తెలుసు? అదే లా అంటే. ప్రేమలో ఉన్న ప్రతి వాడు పులి కన్నా పవర్ఫుల్. మినిమం 50 మందిని పంపించు. ఆని కొట్టకపోయినా కనీసం పట్టుకొస్తారు. ఇది లా అంటే. బోరన్ లాయర్ని నాకే తెలియని నీ లా ఫిట్టింగ్ ఏంటి స్వామి? ఇది లా ఫిట్టింగ్ కాదు, పప్పి లవ్ ఫిట్టింగ్. స్వామి, ఈ భక్తురాలు ఓ భక్తుడిని లవ్ చేసింది. ఈ పెళ్లి ఆపి ఆ పెళ్లి చేయాలని మా సనత్ జయసూర్య స్కీమ్. ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు స్వామి? కర్త కర్మ క్రియ అన్ని మావాడే. మీ వాడు కర్త, కర్మ వాడిది, క్రియ నువ్వు స్వామి. భక్త. ఈ లోక కళ్యాణం, రావణ సంహారం నా వల్ల మొదలవటం నేను పూర్వజన్మలో చేసుకున్న సుకృతం స్వామి. సరిగమ ఏంటే తలిపేస్తున్నావు? సరదాగా నిన్ను రేప్ చేద్దామని. ఎవరైనా చూస్తే బాగోద్దు నా మాట. మర్యాదగా లొంగిపో, లేకపోతే గిచ్చుతా, కొరుకుతా, రక్కుతా. అయ్యో, అది ఘోరం కాదు, పరిహారం. ఆ భక్తురాలు స్వామికి సేవలు చేసుకుంటుంది. ఈ టైపు సేవలు నేను ఎక్కడ చూడలేదు స్వామి. శ్రీలంకలో అంతే నాయనా. స్వామి, నన్ను ఒకసారి శ్రీలంక తీసుకెళ్ళండి స్వామి, ఇలాంటి సేవలు చేయించుకుంటా. ఇంకాసేపు ఇక్కడే ఉన్నా ఈ విషయం ఎవరికైనా చెప్పినా నా తల పగిలి 1000 ఒక్కలవుతుంది స్వామి. కదా? ఓకే. నందిని లవరెవరు రాయడా? పులికి వేటాడి చంపడంలోనే మజా ఉంటుంది. ఈ పులికి ఆట వచ్చు, వేట వచ్చు. అక్కడ ఆట, ఇక్కడ వేట. పెళ్లి దగ్గర పడతాను కొద్దీ మా వారికి ఒంటి మీద శ్రద్ధ పెరిగిపోతాడదిరా. ఈ సూది పోటు కంటే కత్తి పోటే మంచిది అనిపిస్తాడదిరా. మళ్ళా ఎలబొడిచినవరా? అసూయతో దహించుకుపోతున్నారు, పగతో రగిలిపోతున్నారు. మా వాని మీద పగేంద్ర నాకు. చేయి చాపండి.
మింగండి. పని చేయరా, దీంట్లో పోయి మిక్సీలేసి కలిపించి మజ్జిగ లెక్క తాగుతా. ఏదో డబ్బా వచ్చినాదయ్యా. కాకు ఏముంటది దీనిలో? అన్న పెళ్లి కదా, గ్రీటింగ్ కార్డ్స్ వచ్చాయేమో. ఏమిరా ఏమో ఎర్ర అక్షరాలు రాసినారు. కూడా పిచ్చి గీతాలు రాసి పంపినాడయ్యా. ఇవి పిచ్చి గీతలు కాదు మై క్లాత్స్, పెళ్లి రాతలు. నందు వెట్స్ చందు, 6 days to go. 6 గంటలేవిరా, 6 దినాలు ముందు రమ్మని చెప్తావు అందరికి. మళ్ళా ఏడబడిచినావురా. మ్యాటర్ అది కాదు. మ్యాటర్ కాకుండా ఉడక పొడుస్తావా? మ్యాటర్ తెలిస్తే బీపీలో తేడాలు వస్తాయి. ఇంకా 6 రోజుల్లో నందు చందుల పెళ్ళని రాసి ఉంది. నందు చందులేవురా. నందు అంటే నేను, చందు అంటే నా లవర్. నువ్వు పెట్టిన ముహూర్తానికే మా పెళ్లి ఫిక్స్ చేసి శుభలేఖలు రాసి పంపాడు. అవ్వ అని కోసం పోయిన మా శివ సింహాలంతా యారుంటారు? అంతా లంకకే. లంక కంటే లంకంటే అంత చచ్చారని. అన్నా, నీ ప్రతాపం చూపించాల్సింది నందిని మొగుడి మీద. అదే అన్నా, నీ మొగుడి మీద. అదే అన్నా, మన శత్రువు చందుగాడి మీద. నిన్ను రెచ్చగొట్టి నీ కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేయాలని చూస్తుంది. అస్సలు డైవర్ట్ అవ్వకు. వాడు దిల్లున్నోడైతే ఎంగేజ్మెంట్ కి వస్తాడు, ఏసే. రాలేదనుకో ఫుల్ హ్యాపీస్. నమః, ముత్తయ్య మురళీధరాయ నమః, ఫేస్ నెలవంకాయ నమః, నిద్రొస్తుందాయ నమః, మేలుకోండి స్వామి నమః. స్వామి ఏమి? ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆ అని నోరు తెరండి స్వామి. ఎందుకు భక్త? తెరవండి స్వామి. ఆ. చంపేస్తావేట్రా? నేను కొడతావు? జయయ్యా ఆ. మా అయ్యా, ఆహా. నువ్వయ్యా ఏంట్రా? నాకు దిక్కయ్యా. అరే, వదలు, వదిలే, 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 వదిలే. నమస్తే అన్న. ఎప్పుడో రమ్మంటే ఇప్పుడొచ్చినారేమ్రా? అన్న హాస్పిటల్లో ఉన్నాడు కదా. హాస్పిటల్లోనా? ఆ. ఏమైనాదిరా? అరే ఓ పోరాడు అన్న కుక్కను కొట్టినాడు, కొట్టిండు. నిన్ను కొట్టినాడు? అవునన్నా. యాడుంటాడు రాడు? ఎక్కడుంటాడో తెలిస్తే మొక్కలు మొక్కలకి నరికి పడుతున్నా. సర్లే, ఆ సంగతి తర్వాత చూద్దాం. పెండ్లి పనులు చూసుకో. సరే అన్నా. రై, శేఖర్ని పిలు. ఏంటన్నా పిలిచావా? ఈడన్నా కొట్టింది, చంపి మాట చెప్తా అన్నా. ఆగరా శేఖర్, వీడిని కొట్టావా? కొట్టావా? కొట్టానన్నా. ఇంకేంటన్నా ఆలోచిస్తావు? కాల్ చేయడం. ఏయ్, ఎందుకు కొట్టావురా వీడిని? నందు చెయ్యి పట్టుకుంటే కొట్టానన్నా. నందుతో మిస్బిహేవ్ చేసిన ఏ నా కొడుకుని వదలను. ఏంట్రా నువ్వు చెప్పేది? వీడు నందు చేయి పట్టుకున్నాడా? నిజమన్నా, చెప్పరా. అంటే నేను అది నా కాబోయే పెండన్రా. దాని చెయ్యి పట్టుకున్నావా? వద్దన్నా. రా.